యాజ్ అ డైరెక్టర్ మా అందరికీ బాగా తెలుసు. లెక్కల మాస్టర్గా స్టూడెంట్స్కి తెలుసు, అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చిన మాస్టర్గా మాకు బాగా తెలుసు. మరి మీరు మాకు తెలియనటువంటి విషయాలు ఏవైనా ఒక 3 సుకుమార్ గారి గురించి చెప్పండి. అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులకి ఎవరికీ తెలియని విషయాలు, సీక్రెట్. పర్మిషన్ అడిగారా? ఓపెన్ చేయి బాక్స్, వీ హ్యావ్ వాటా. చెప్పండి. తెలియదు. ఒక 3 అంటే 3 చెప్పాలి కదా, 3 చెప్పాలి. 3 10 బయట ఎవరికి తెలియంది, బయట ఎవరికి తెలియనిది సుకుమార్ గారి గురించి కాదు, బయట ఎవరికి తెలియంది అంటాను. ఓకే, తెలియని ఒక విషయం, ఆయన వెరీ అంటే లైక్ ఆర్గానిక్. ఓకే, అన్ని ఆర్గానిక్ ఉండాలి, వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఉండాలి, ఏం కెమికల్స్ ఉండకూడదు, ఏమి ఇలా ఉండకూడదు. అది ఇదైతే నాకు నిజంగానే తెలుసు. ఎందుకంటే సైలెన్స్, సేమ్ టు సేమ్ నాకు పుష్పలో అలా చేయలేపినట్టే అనిపించింది. పుష్పరాజ్ తగ్గేదేలే, ఆయన నిజంగానే ఆర్గానికే. అందుకనే ఆయన ప్రీ రిలీజ్లో కూడా ఎప్పుడు ఆర్గానిక్ యాంకరే కావాలి అని అడుగుతాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, ఆయనకి ట్రావెలింగ్ చాలా ఇష్టము. ట్రావెలింగ్ అని అసలు టైం ఉండదు పాపం. అవును, బయటికి వెళ్తాను. అవును, ఆయన కాళ్ళకి చక్రాలు ఉంటాయి. చక్రాలు లేవు, బ్రేక్స్ ఉన్నాయి. లేదు, ఇక్కడే ఉందిలేండి, అవి మాకున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ తెలియదు కదా ఎవరికి తెలియదు. మనల్ని చాలా సీరియస్. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, 3rd పాయింట్, ఈ సూసేకి సాంగ్ ఉంది కదా, సూసేకి సాంగ్లో ఎలా చెప్తారు, సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడు నిజంగానే, బట్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. సూపర్. సో పుష్పరాజ్లో హీరోయిన్ మన బన్నీ కోసం పాడితే, ఇక్కడ మాత్రం సుకుమార్ గారే తబిత గారి కోసం పాడారని అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ తబిత గారు, అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. తర్వాత మీ మాటలు మేము అక్కడ స్టేజ్ మీద వింటాము. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఒక్క 1 మాట మీ దగ్గర నుంచి. సుకుమార్ గారు, ఆర్యా 2, పుష్పరాజ్, అది మనం ఏం చేయలేం. మీరు చేసిన సెన్సేషన్ ఇది. వీ హ్యావ్ టు ఎంజాయ్. ఇట్ ఈస్ వెరీ మెడిటేటివ్. ఏమండి, మీ ఇద్దరి కాంబినేషన్లో ఎప్పుడు ఇలా 1 part 1 part 2 అలాగే వస్తూ ఉంటుందా? ఆర్యా 1 తర్వాత ఆర్యా 2, పుష్పరాజ్ పార్ట్ 1 ఇంక పార్ట్ 1 పార్ట్ 2 రావు. కాదు, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6. విన్నారా? ఇది విన్నారా? అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, తగ్గేదేలే అనే టైటిల్ సుకుమార్ గారిదేనని. ఓకే, ఒక 1 question టు మన అల్లు అర్జున్ గారు. సుకుమార్ గారు, మీది హిట్ కాంబినేషన్. మరి సుకుమార్ గారు ఆన్ సెట్ ఊత పదం ఏంటి? ఆయన ఊత పదం కానీ మేనరిజం కానీ. డార్లింగ్, 1 more. సుకుమార్ గారి ఊత పదం, అది విన్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు లిసనింగ్ టు యూ ఆన్ స్టేజ్. అరే, కవిత గారికి డబ్బులు ఇవ్వరా? ఒక్క నిమిషం, వద్దు అది వద్దురా. ఆ స్కానర్ది. ఏమండి, యాక్చువల్లీ మీరే ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది నా అకౌంట్ డీటెయిల్స్. మీరు దీంట్లో స్కాన్ చేసుకొని అమౌంట్ పంపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఒకసారి నాతో పాటు వేదిక మీదకి రావాలి. ఇది శ్రావణ మాసం తాంబూలం కింద తీసుకోండి, రండి. బాబు ఫ్యాన్ అలాగే సుమా గారికి డబ్బు ఇవ్వడం అంటే ఆర్బీఐకి డబ్బు ఇచ్చడం అన్నట్టు. ఆర్బీఐకి డబ్బు ఇవ్వడం మీకు ఏమంటే. థ్యాంక్ యూ అండి. తదాస్తు. రండి తబిత గారు, రండి. శ్రీనివాస్ గారిని దాటుకొని వెళ్దాం మనం.
నేను ఇటు తిరిగి మాట్లాడుతున్నాను. పర్వాలేదు. సో చంద్రబోస్ గారు సుకుమార్ గారు ప్లీజ్ అటు చూస్తుంటే కొంచెం భయం వేస్తుందంట, మీరు కొంచెం అటు తిరిగి కూర్చోండి ప్లీజ్. మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే భయం వేస్తుందంట సుకుమార్ గారు. బైక్ దగ్గర పెట్టుకోండి, వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో చంద్రబోస్ గారికి ఫోన్ చేసినప్పుడు చంద్రబోస్ గారు ఇది చిన్న సినిమానా అలా ఇలా అని కాకుండా వెంటనే సాంగ్ రాయడానికి ఒప్పుకున్నారు. సో చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్టేజ్ మీద. అండ్ అలాగే ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చరణ్ గారు నేను అడిగిన వెంటనే ట్వీట్ చేశారు, సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ గారు ఆల్సో. అండ్ దెన్ సుకు పుష్ప షూట్లో బాగా బిజీగా ఉన్నారు. ఓకే, సో ఆయన సినిమా చూడాలని నేను చాలా రోజులు ట్రై చేశాను, బట్ అంటే షూట్లో బిజీగా ఉండి అస్సలు కుదరలేదు. బట్ అయినా నేను తనకు బాగాలేనప్పుడు ఒకరోజు ఇంట్లోనే అరేంజ్ చేయించి చూపించాను. ఎందుకంటే నేను ఎంత సినిమాని ఓకే అని నమ్మినా నా హస్బెండ్ నుంచి అప్రూవల్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే నేను ఎంత సుకుమార్ వైఫ్గా ఉన్నా కూడా నా వెనకాల ఆయన ఉన్నారన్న ధైర్యమే. చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఉన్నానంటే బన్నీ గారికి. పుష్ప క్లైమాక్స్ షూట్ అవుతోంది. బన్నీ గారు సుక్కు వీళ్ళు ఎంత బిజీగా లైక్ షూట్లో ఉన్నారంటే బన్నీ గారు సింపుల్గా కుదరదని చెప్పుండొచ్చు నాకు. బట్ నేను వెళ్ళి మీరు రావాలండి, నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన ఫిలిము, మీరు వస్తే బాగుంటుంది నాకు అని చెప్పినప్పుడు, అయ్యో తబిత గారు మీరు ఫ్యామిలీ అండి, మీకోసం తప్పకుండా వస్తాను, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఐమ్ రియలీ థ్యాంక్స్ టు యూ బన్నీ గారు. పన్నమ్మ థ్యాంక్ యూ. ఓకే, నా కూతురు నాకు ఎమోషనల్ సపోర్ట్, సో థ్యాంక్ యూ. అండ్ నా కొడుకు అస్సలు నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. బట్ అలాంటిది నేను ఈ సినిమా కోసం కొంచెం బిజీగా తిరుగుతూ ఉండి ఇట్లా మీటింగ్లో ఉన్న బాబు అంటే ఓకే ఓకే అన్నాడు. ఐ లవ్ యూ రజా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. తబిత గారు ఎంత బాగా మాట్లాడారు తెలుసా? యు ఆర్ జస్ట్ లైక్ అ ప్రో, ఇట్ జస్ట్ ఫ్లోడ్ ఫర్ యూ జస్ట్ లైక్ దాట్. సూపర్ అండి. అండ్ మీరు ఏదైతే నమ్మారో అదే ఈరోజు మీరు చెప్పారు, అండ్ అదే రేపొద్దున అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే జరగబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు ఒక క్వశ్చన్, ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్, మీరు ప్రొడ్యూసర్, సుకుమార్ గారు డైరెక్టర్, అల్లు అర్జున్ గారు హీరో, ఇది కాదు విషయం, ప్రీ రిలీజ్ యాంకర్ నేనే కదా అని. మీరేనండి, మీరే చెప్పండి ఇదేంటి? మీరే సుకుమార్ రైటింగ్ ఏమంటారు, ఆస్థానం అంటారు తెలుగు, ఆస్థానానికి మీరే యాంకర్. కానీ మీరు ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్. బన్నీ గారు మా ఆయన తీసుకొస్తారు. అలా ఈరోజు మనకు ఒక ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. కంగ్రాట్స్ అండి, అకౌంట్లోకి డబ్బులు ఓకేనా? మావిడ తబిత ఈ విషయం ఏంటంటే ఒక సినిమాని సపోర్ట్ చేయాలని ఒక మంచి నిర్ణయంతో, ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేయాలని నిర్ణయంతో వచ్చింది. ఐ థింక్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మీరు పెద్ద హిట్ కూడా కావాలని కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ మేడం, లవ్ యూ. సుకుమార్ గారికి నేను లెక్క పెట్టలేను మేడం. ఈ సుకుమార్ గారి సినిమా ₹1,00,00,000 లెక్క కొడతాను. అసలు నాకు లెక్క లేదు. ఇది ఎంత పెట్టుకోనమని నువ్వు చెప్పడాలి, నేను అంత పెట్టుకునేస్తాను. అర్థమైపోయింది, వెలకట్టలేనిది